కారు గుర్తు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిన ఎమ్మెల్యేలకు సల్ల చెమటలు పడుతున్నాయట, గుండెల్లా గుబులు పుడుతున్నదట, దౌడలు దడదడలు ఆడుతున్నాయట. సుప్రీంకోర్టుకు మేము పార్టీ మారలేదు అని కాగితం రాసిస్తున్నారట. 5 ఏళ్లు ఉండాల్సిన పదవి ఒక్క తీర్పుతోని ఒడిసిపోతే మళ్ళా జనం ఓట్లేస్తారో వెయ్యరో అనే భయం కడుపులో పుట్టిందట. అందుకే కాంగ్రెస్ పార్టీ చేసే కార్యాలకు వచ్చుడు లేదు, పోవుడు లేదు. మొన్న మధ్య గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వల్ల ఫ్లెక్సీలా ఫోటో వేసినందుకే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు. ఇప్పుడు కోర్టుకు నేను పార్టీ మారలేదు, కారు గుర్తు పార్టీలనే ఉన్నా అని నా షాతి జీల్చుకుంటే కారు గుర్తే కనబడుతుంది అన్నట్టు కాగితం రాసిచ్చిండట. ఏదో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసినాం తప్ప మా అంత శుద్ధ పూసలు ఎవరు లేరు అన్నట్టు చెప్పిర్రట. కాంగ్రెస్ వాళ్ళను కలిస్తే వాళ్ళే ఆగలేక కండువ కప్పి ఫోటో దిగినరు కానీ నేను మాత్రం అస్సలే అంటే అస్సలు పార్టీ మారలేదని చెప్పిండ్రట. మీడియానే లేనిపోని వార్తలు రాసింది అని వరుసపెట్టి ఉత్తరాలు రాస్తున్నారట పార్టీ మారిన ఎమ్మెల్యేలు. నేను నిండు మనసుతోని బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా, కేసీఆరే మా లీడర్ అన్నట్టు రాసిండ్రట కాగితాలల్లా. పార్టీలు మారినోళ్ళ ముచ్చట మీద ఇంకెన్ని రోజులు టైం తీసుకుంటారు, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ను కోరింది కదా కోర్టు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోకుండా అట్నే నానబెడితే సుప్రీంకోర్టే తీర్పు ఇస్తుంది. కాబట్టి పదవి పోతే పానం పోయినట్టు అవుతుంది. కాబట్టి మా అంత నీతిమంతులు లేరు అన్నట్టు కటింగులు ఇస్తున్నారట పార్టీ మారినోళ్ళు. కొంతమంది భయపడుతుంటే ఇంకొంతమంది పదవి పోయినా ఉప ఎన్నికలలో మళ్ళా గెలుస్తామనే ధీమాతోనే ఉన్నారట. మరి చూడాలే ఎట్లుంటుందో ముందు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఇన్నరా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రట. గృహలక్ష్మి పథకం కింద తెలంగాణ ఆడోళ్లకు 2500 అకౌంట్లలో పడుతున్నాయట. రైతు బంధు కింద పెట్టుబడి సాయం ఇచ్చేసిండ్రా. ముసలోళ్లకు పింఛన్లు 4000 వంచేసిండ్రా. అది కూడా విజయవంతంగా సమర్థవంతంగా సప్లై చేసిండ్రట. మరి ఇంతగానం చేసిన పైసలు తెలంగాణ పబ్లిక్ దగ్గర లేకుండా ఎటు పోయినాయి కావచ్చు అని కొంతమంది అంటున్నారు. గృహలక్ష్మిలకు కూరగాయల ఖర్చులకు వాడుకోకుండా ఏం చేసినట్టు? రైతు భరోసా సాయం ఏ గాలికి ఎగిరిపోయినట్టు? తెలంగాణలో కొత్తగా కట్టిన ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తలేవు. వాటిని ఎవరు మాయం చేసిండ్రు కావచ్చు? ముసలోళ్ళకు వచ్చిన 4000ల 2000 ఎవరు దొంగతనం చేస్తున్నట్టు? సర్కార్ మంత్రేమో విజయవంతంగా సమర్థవంతంగా అమలు చేసినామని అంటున్నాడు. జనాల దగ్గరనేమో ఫలితంగా అనిపిస్తలేదు. నడుమిట్ల ఎవరు ఎత్తుకపోయినరు పథకాలను అని అంటున్నారు. బట్టి విక్రమార్క మాటలు విన్నా కొంతమంది తెలంగాణ పబ్లిక్ ఏందో ఏమో ఈ మాటలు.